హలో అండి. అందరికీ నమస్కారం. నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మీకు ఎన్‌రోల్ నర్స్‌కి, స్టాఫ్ నర్స్‌కి సింగపూర్‌లో ఎందుకో ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి? దానికి రెండింటికి మధ్య తేడాలు నేను ఫ్యూచర్ వీడియోస్‌లో చెప్తానండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇండియా నుంచి సింగపూర్ వచ్చి నర్స్‌గా వర్క్ చేయాలంటే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో నేను ఈ వీడియోలో చెప్తానండి. పాస్‌పోర్ట్ అండి. ముందుగా ముఖ్యంగా మన దగ్గర ఉండాల్సింది పాస్‌పోర్ట్. రెండోది ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండి. నర్సింగ్ బీఎస్సీ కానీ లేదంటే జీఎన్ఎం గాని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి. ఫేక్ అసలు పెట్టొద్దండి. అది చాలా రిస్క్ ఇక్కడ. అలాగే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ అండి. మీ ఆల్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోండి. మీ అప్ టు డేట్ రెజ్యూమ్ ఉండాలండి. మీ రెన్యువల్ సర్టిఫికేట్ అండి. రసీదు రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా! రిజిస్ట్రేషన్‌కి ఒకవేళ వ్యాలిడిటీ తక్కువుంటే రెన్యువల్ కూడా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ అండి. మ్యారేజ్ సర్టిఫికేట్ మీకు పెళ్లై ఉంటే కనుక మీ భర్తను గాని, భార్యను గాని ఇక్కడికి తీసుకొచ్చినా, తీసుకురాకపోయినా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మీకు కావాల్సింది ట్రాన్స్‌క్రిప్ట్ అండి. ట్రాన్స్‌క్రిప్ట్ నర్సింగ్ మనకి కాలేజ్ వాళ్ళు ఇస్తారనమాట. ఆ ట్రాన్స్‌క్రిప్ట్ కూడా మీ దగ్గరుండాలి. ఇంకొకటి మీకు కావాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే కోవిడ్ వ్యాక్సిన్ 3 డోసెస్ సర్టిఫికేట్ అప్ టు డేట్ ఉండాలనమాట. అది చాలా ముఖ్యమైనది. నేను అదే చాలా చిన్న విషయం దానిదేముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేసి నా వీసా చాలా లేట్ అయిపోయిందనమాట దానివల్లే. దాని గురించి కూడా చెప్తాను నేను. ఆ తర్వాత నా థంబ్‌నెయిల్ గురించి మాట్లాడుకుంటే ఎందుకు రిజెక్ట్ అవుతాయి అని చెప్పేసి నేను చెప్తాను క్లియర్‌గా మీకు. నా విషయంలో అయితే నేను కోవిడ్ సర్టిఫికేట్ 3 డోసెస్ సర్టిఫికేట్ అప్ టు డేట్ ఉండాలని నాకు ఏజెంట్ స్టార్టింగ్‌లోనే చెప్పారు. నేను కొంచెం నా జాబ్‌లో బిజీగా ఉండి దాన్ని నిర్లక్ష్యం చేసేసాను. ఎప్పుడైతే నేను నిర్లక్ష్యం చేసేసానో నా వీసా బాగా లేట్ అయిపోయింది. నాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ చాలా వరకు వచ్చేసారు. నేను ఇంకా లాస్ట్ వరకు ఉండిపోయాను. నా వీసా ఏంటి సంవత్సరం అవుతుంది ఇంకా రావట్లేదు అని చెప్పేసి నేను చూస్తున్నాను. నాకు అర్థం కావట్లేదు. నేను ఏజెంట్‌ని కూడా అడుగుతున్నాను. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లై కొంచెం లేట్‌గానే వచ్చేది. అప్పట్లో వందల్లో రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉండేదనమాట. చాలా మంది రిక్రూట్‌మెంట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఎంతమందికని టైమ్ టు టైమ్ అప్డేట్ చేస్తారు. అంటే వాళ్ళది కూడా నేను మిస్టేక్ అని అనను. ఆ టైం అంతే అలా అయిపోయింది నాకు. నాకు సంవత్సరం పట్టేసిందండి వీసా రావడానికి. మామూలుగా అయితే అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉండి, దేవుడి దయ ఉండి మీవన్నీ పక్కాగా ఉంటే మాక్సిమం 6 మంత్స్ టు 7 మంత్స్‌లో వీసా వచ్చేస్తుందండి. నా కేస్‌లో ఏం జరిగిందో మీకు చెప్తున్నాను నేను. సో, నేను మెడికల్స్ కూడా నేను వీసా లేట్‌గా రావడం వల్ల మాత్రం నేను 2 సార్లు మెడికల్స్ చేయించుకోవాల్సొచ్చింది. దానివల్ల కూడా నాకు మనీ లాస్. మొదటిసారి మెడికల్స్ ఎక్స్‌పైర్ అయిపోయాయన్నమాట. 6 మంత్స్ దాటితే అవి ఎక్స్‌పైర్ అయిపోతాయి. మెడికల్ రికార్డ్స్ కూడా మీవి అప్ టు డేట్ ఉండాలి. మెడికల్స్ చేయించుకున్న తర్వాత వితిన్ 6 మంత్స్‌లో మీకు వీసా వస్తేనే అవి వాలిడ్. లేదంటే అవి వాలిడ్ కాదండి. సో, ఇప్పుడు మళ్ళీ విషయానికొస్తే నేను ఇలా కోవిడ్ సర్టిఫికేట్ ఎప్పుడైతే నేను నాకు డౌట్ వచ్చిందన్నమాట. ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి. నేను థర్డ్ డోస్ వేయించుకొని ఎప్పుడైతే అప్డేట్ చేశానో ఏజెంట్‌కి నాకు వితిన్ 1 వీక్ 10 డేస్‌లోనే నా వీసా వచ్చేసిందండి. అప్పుడే నాకు అర్థమైంది ఇది విషయం అని చెప్పి. ఆ తర్వాత రిజెక్షన్ ఇంకో కారణాలు ఏంటి అంటే నా విషయంలో కాదు వేరే వాళ్ళ విషయంలో జరిగింది చెప్తున్నాను. వేరే కొలీగ్ వాళ్ళకి. వాళ్ళకేంటంటే కొంతమంది జీఎన్ఎం చదివి పోస్ట్ బీఎస్సీ చేస్తూ ఉంటారు. ఆ పోస్ట్ బీఎస్సీ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఇక్కడికి ఆర్‌ఎన్‌గా రావాలనుకుంటారు. అలా మీరు జీఎన్ఎం చదివి ఒకవేళ పోస్ట్ బీఎస్సీ చేసుంటే కనుక ట్రాన్స్‌క్రిప్ట్ అవర్స్‌లో కొంచెం కాలిక్యులేషన్ డిఫరెంట్ ఉంటుందంటండి. దానివల్ల కూడా రిజెక్ట్ చేస్తారంట. సో, అప్పుడు ఏజెంట్ దగ్గర బేస్ మోడల్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. వాళ్ళనడిగి క్లియర్‌గా మీరు మెన్షన్ చేసి అప్పుడు తీసుకొని దాని ప్రకారం మీరు ట్రాన్స్‌క్రిప్ట్ చేయించుకోండి. అది కూడా ఒక కారణము. ఇంకోటేంటి అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ నర్సింగ్ బోర్డ్ వాళ్ళు మన హాస్పిటల్ ఎంప్లాయర్ ద్వారా ఒక లెటర్ పంపిస్తారనమాట. ఏంటి అంటే ఈ క్యాండిడేట్ ఇక్కడ మాకు జాబ్‌కి సెలెక్ట్ అయ్యారు. సో, తన కాండక్ట్ మంచిదా? కాదా? అంటే తన మీద ఏదైనా క్రిమినల్ అఫెన్స్ ఏమైనా నడుస్తుందా? లేదా? అని చెప్పి మన నర్సింగ్ బోర్డ్‌కి ఒక లెటర్ రాస్తారు. అదే విధంగా స్టూడెంట్ లైఫ్‌లో ఎలా ఉండేది పెర్ఫార్మన్స్ అది అని చెప్పేసి దానికోసం కూడా మన నర్సింగ్ కాలేజ్ నుంచి మనం ఒక లెటర్ తీసుకోవాల్సి ఉంటుందనమాట. మన నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఇక్కడ నర్సింగ్ బోర్డ్ వాళ్ళకి ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. మా సో అండ్ సో క్యాండిడేట్ తనిక్కడ బానే చేసింది. ట్రైనింగ్ అది బానే కంప్లీట్ అయిందని చెప్పి ఆ లెటర్ మనం ఒక ఇన్‌లైన్ కవర్‌లో పెట్టి ఆ లెటర్ మన ప్రిన్సిపల్ పంపిస్తున్నట్టు. అంటే పంపించేది మనమే చెప్పాలంటే. మనం పంపిస్తున్నట్టుగా పంపించొద్దంటారు. ఫ్రమ్ అడ్రస్‌లో ప్రిన్సిపల్ పంపిస్తున్నట్టుగా పంపించాలండి. ఇక్కడ ఏమైంది అంటే వేరే కొలీగ్‌కి ఇలా జరిగింది. వాళ్ళు ఫ్రమ్ అడ్రస్‌లో ఈ ఈ కొలీగ్ డీటెయిల్స్ రాసి పంపించారనమాట. ఈ కొలీగ్ పంపించినట్టు. సో, తనకి అలా రిజెక్ట్ అయింది. అది ఒక కారణం అనమాట. నర్సింగ్ బోర్డ్ వాళ్ళు కూడా సేమ్ అదే లెటర్‌ని మన గుడ్ స్టాండర్డ్ సర్టిఫికేట్ అని అంటారు. మన నర్సింగ్ బోర్డ్ వాళ్ళు మనకిచ్చే సర్టిఫికేట్‌ని. దాంట్లో ఫ్రమ్ అడ్రస్‌లో మన స్టేట్ నర్సింగ్ బోర్డ్ ఉంటుంది కదా! మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. మన సర్టిఫికేట్‌లన్నీ పెట్టి నర్సింగ్ లైసెన్స్‌కి. నర్సింగ్ బోర్డ్ ఫ్రమ్ అడ్రస్‌లో నర్సింగ్ బోర్డ్ అడ్రెస్ ఉండాలనమాట.
వాళ్ళు చేసి పంపించినట్టుగా సీల్ అది వేసి పంపించాలి. అది ఒక ప్రాసెస్. అది మీకు ఫర్దర్‌గా వచ్చేటప్పటికి మీకు ఏజెంట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నేను ఒక బేసిక్ ఐడియా కోసం మాత్రమే చెప్తున్నానండి ఇక్కడ. సో, ఈ కారణాల వల్ల కూడా రిజెక్ట్ అయిన వాళ్ళున్నారు. కొంచెం వీసాలు డిలే అయిపోయిన వాళ్ళున్నారనమాట. సో, నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటి అంటే, డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా ఏమి ప్రాబ్లమ్ లేకుండా పక్కాగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మీకు చాలా త్వరగా వీసా వస్తుందండి. ఏమాత్రం దీనిదేముందిలే అని చిన్న చిన్న విషయాలు మనం ఎప్పుడైతే తేలిగ్గా తీసుకుంటామో అవే బాగా ఇబ్బంది పెట్టేస్తాయి. ఇంకా మెడికల్స్ విషయానికొస్తే రెగ్యులర్ మెడికల్సేనండి. రెగ్యులర్ మెడికల్స్‌లో ఒకవేళ మీరు ఫీమేల్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎక్స్‌ట్రాగా యాడ్ అవుతుందంతే. అదొకటి. ఇంకోటేంటంటే మీకింక వీసా వచ్చేసిన తర్వాత ఇంకా ఒక నెల రోజుల్లోపు బయలుదేరతారనిపించుకొని, లేదంటే వీసా రావడానికి ఒక 2 నెలల ముందు మీకు ఒకటి యాంటీబాడీ స్క్రీనింగ్ అని ఉంటుందండి. సో, మన బాడీలో యాంటీబాడీ పర్సెంటేజ్ దానికి సంబంధించిన మెడికల్స్ ఉంటాయి. అవి కొంచెం డిఫరెంట్. అవి కొంచెం కాస్ట్‌లీ అనమాట. నేను చేయించుకున్నప్పుడైతే 15,000 వరకు అయ్యిందండి. ఇంకా తక్కువే 10,000-15,000 మధ్యలో ఎంతో అయింది. నాకు సరిగ్గా గుర్తులేదు నంబరు. మేబీ ఇప్పుడు 15,000 అయ్యుండొచ్చు. అంతవరకు అవుతాయండి. అదే కొంచెం ఎక్కువ అయ్యే మెడికల్స్ అనమాట. అవి కాకుండా ఇంకా ఏంటి అనంటే, మీకు ఒకవేళ మీరు జీఎన్ఎం అయ్యుంటే ఇక్కడ అది డాక్యుమెంట్ మీరు చేసేది కాదు. మీరిక్కడ మనీ పే చేయాల్సొస్తుంది. ఒక 12,000 వరకు మీరు ఏజెంట్‌కి మనీ పే చేస్తే, ఇక్కడ సింగపూర్ నర్సింగ్ బోర్డ్ వాళ్ళు డేటా ఫ్లో వెరిఫికేషన్ అని చేస్తారనమాట. దానికోసం మీరు ఎక్స్‌ట్రాగా ఏజెంట్‌కి డబ్బులు కట్టాల్సొస్తుంది ఆ డాక్యుమెంట్ కోసం. అది కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. బీఎస్సీ వాళ్ళకి అవసరం లేదండి. ఇక్కడి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఈ వీడియోలో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారో, మీ ఫ్రెండ్స్ ఇక్కడికి రావాలని ఆలోచనలో ఉన్నారో అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.